లాస్ట్ వీడియో చూస్తే భువనేశ్వర్లో కొంచెం మనం ఏది పబ్లిక్లో ఉన్నాం, కొంచెం వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అండ్ ఆ బస్ ఏంటంటే రథయాత్ర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక మేము వచ్చి రూమ్ తీసుకునే వరకు ఇక దొరకలే, కింద పెట్టే 1000 రూపీస్. రూమ్ కూడా దొరకడం కష్టం. దాదాపు ఎంత వస్తుంది చెప్పలేదు ఎక్స్పెక్టేషన్. ఎప్పటికైనా 10 లక్షలు 15 లక్షలు పైనకే వస్తారు. అండ్ రథయాత్రకు పోతున్నాం. ఫస్ట్ ఇక రథయాత్ర క్లియర్ ఇద్దాం. మందైతే పోయిన కొద్ది వస్తేనే గుండీచా టెంపుల్ ఇక్కడికే వస్తాడు. మళ్ళీ ఏది కృష్ణుడు, బలరాం, సుభద్ర ఈ టెంపుల్కే రావాలి. ఇక్కడ చేయండి మన జగన్నాథ్ టెంపుల్ నుంచి వీడికి 2 కిలోమీటర్లు. అండ్ ఇగో మీకు వస్తే ఇగో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంది. అండ్ ఇగో షూ స్టాండ్ ఉంది. మీరు వస్తే మన లగేజ్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఒక రూమ్ దొరకపోయినా కానీ ఫ్రెష్ అప్ కొరకైనా కానీ బెటర్. ఫ్రెండ్స్ ఇగో ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి లేదు రథయాత్రకు వచ్చే వాళ్ళకి. మీరు చూడవచ్చు మొత్తం విజువల్స్లో ఇవన్నీ ఫుడ్ స్టాల్స్. ఇగో కానీ వాన అయితే 4 డేస్ నుంచి ఆగుకుంటూ కొడుతుంది. ఒకసారి పెద్దగా అవుతుంది, ఒకసారి చిన్నగా అవుతుంది. చలో మనం పోయేది రథయాత్రకి. ప్రజెంట్ చూస్తలే ఇదే పూరి జగన్నాథ్ రథయాత్ర. అసలు క్రౌడ్ అంటే క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. దాదాపు 12 lakhs to 15 lakhs మంది గ్యాదర్ అయ్యేలాంటి రథయాత్రలా. కొద్దిగా వర్షం పడుతుంది. మీరు రథయాత్ర అయితే కొంచెం కేర్ తీసుకోండి. ఎందుకంటే ఏం కాదులే అని మన దగ్గర దాకా పోయినామనుకో మన లైఫ్ని రిస్క్ పెట్టినట్టు అవుతుంది. మేము కూడా దాని దగ్గర దాకా పోయినాం, ఎందుకు రిస్క్ అని మళ్ళీగా స్టెప్ అప్ బ్యాక్ వేసి రిటర్న్ అయినాం. అసలు మాకేం జరిగిందో ముందు చెప్తా. మీకు రథయాత్ర వెళ్ళినప్పుడు మీకు ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. ఫుడ్ గురించి ఏ ప్రాబ్లం లేదు. వాటర్ బాటిల్స్ అన్లిమిటెడ్. మీకు ఎన్నంటే అని వాటర్ బాటిల్స్, ఫుడ్. ఒక దిక్కు ఏంటంటే ఈ రథయాత్ర 2026లో ఏమైందంటే మొత్తం వర్షం ఉంది. ఆ వర్షం ఉన్న చలో జగన్నాథ్ రథయాత్ర సాగిపోతుంది. వర్షం రాని వరదలని అట్లుంటుంది రథయాత్ర అంటే. ఇక పోడుతూనే మనం పోయినాం. అట్లా దగ్గర దాకా పోడుతున్న ఒక రథాలకి స్టార్ట్ కాలేస్తుంది. రథం ఇంకా స్టార్ట్ కాకముందే తొక్కిసలాట, ఒక దిక్కు అంబులెన్స్ పోడు. మీరు న్యూస్లో కూడా చూడొచ్చు. అంత రిస్క్ అయిపోయింది ఏంటంటే రథయాత్రలో. మీరు కూడా మేము 3 ఫ్రెండ్స్ వెళ్తేనే మా ఫ్రెండ్కి హ్యాండ్కి ఇంజరీ అయింది. ఒక 200 feet దగ్గర దాకా పోయినాం. ఒక 200 feet అంతే గ్యాప్, ఇంకా స్టార్ట్ కాలేదు రథం. అంత రిస్క్ అయిపోతే నేనేం చేసిన మా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది ఒకటే సడన్గా. చెల్లిగా ఫ్యామిలీ గుర్తుకొచ్చుతో నేను కూడా రిటర్న్ అయిపోయినావు. అంత రిస్క్ రథయాత్ర. ఈ రథయాత్ర ఏంటంటే ఒక దిక్కు సంతోషం అనిపిస్తుంది, ఒక దిక్కు దుఃఖం అనిపిస్తుంది. సంతోషంగా వస్తే ఏం కాదు, సంతోషంలో మళ్ళీ అనుకోకుండా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ బాధ తట్టుకోలేము. మీరు కూడా వెళ్తే రథయాత్ర కొంచెం సేఫ్గా వెళ్ళండి. రథయాత్ర వెళ్ళేటప్పుడు అయితే మాటల్లో చెప్పరాదు. ఒక దిక్కు డ్యాన్సులు, ఆ సౌండ్స్, భజనలు, అది మాటల్లో చెప్పరాదు. రథయాత్ర నుంచి మీరు వెళ్ళి దగ్గర నుంచి వెళ్ళి రిస్క్ అని చెప్పి రిటర్న్ అయినాగా మళ్ళీ రూమ్ కాడికి వచ్చేసిన. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఇంకా రథాలు రాలే. గుండీచ టెంపుల్ కాడు ఉన్న ఇది మీరు చూస్తున్నది ఇదే గుండీచ టెంపుల్. నైట్ 8 o'clockకి. చాలా అంటే చాలా సమయమైనా కానీ ఇంకా రథాలు దగ్గర కూడా రాలే. 50% కూడా కంప్లీట్ కాలే. చూస్తున్నారు ఇదే గుండీచ టెంపుల్స్లో ఇక్కడ అన్ని కౌంటర్స్ పెట్టిలండి. మొత్తం రథయాత్ర లైన్ మొత్తం ఇవే కౌంటర్స్ ఉంటాయి. ఇవన్నీ స్పాన్సర్స్ అండి. ఫుడ్ వాటర్. మీరు రథయాత్ర పాల్గొంటే మీకు ఫుడ్ గురించి ఏ ప్రాబ్లం లేదు. మనకి ఏజ్తో సంబంధం లేకుండా మనకు తెలియకుండా ఈ రథయాత్రలో ఈ విధంగా పాల్గొంటామంటే చాలా అంటే చాలా మస్తు అనిపిస్తుంది. ఇలాంటి రథయాత్ర మీరు చూసుంటారు, ఎందుకంటే పోతేనే ఆ ఫీల్ తెలుస్తుంది. ఈ రథయాత్ర మొత్తంలో రథం ఇగ్గేకాన్నే మీకు క్రౌడ్ ఉంటుంది అనుకోకండి. ఆ 2 kilometers ఏది గుండీచ టెంపుల్ నుంచి వెళ్ళి పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి వెళ్ళి ఇదంతా 2 kilometers చిన్న చూసులే ఇలాంటి చిన్న రథాలు కూడా ఉంటాయి. ఇలాంటి చిన్న రథాలు చూసినప్పుడు
మస్తు హ్యాపీనెస్ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆ పెద్ద రథం కాకుండా చిన్న రథాలు కూడా అంత సేమ్ అదే విధంగా భక్తితోని కూడా కొలుస్తారండి అక్కడ. ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ పేరే గుండీచా టెంపుల్ అంటారు. ఇదే ఇక్కడికే రథాలు వస్తాయండి. ఇంకా రథాలు అయితే రాలేదు, నైట్ అయిపోయింది. నేను కూడా 1 అవర్ దాకా వెయిట్ చేసిన సార్. రథాలు ఇంకా కొంచెం కొంచెం కదులుకుంటూ వస్తున్నాయండి. నైట్ 9:30 అయినా ఆ క్రౌడ్ అయితే హెవీ మంది ఉన్నారండి. సో రూమ్ దొరకాలన్నా కూడా కష్టం అండి. మేమే ఏదో విధంగా దొరకబట్టుకున్నాం. ఇక్కడ రూమ్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది రథయాత్రలో. అండ్ ఇది నెక్స్ట్ రోజు అండి, ఈవినింగ్. ఇదేంది 16th రోజు రథయాత్ర పాల్గొని నైట్ అయిపోయిందా, నెక్స్ట్ రోజు ఇది ఈవినింగ్. మేము కోనర్కు వచ్చే వరకు రథాలు అప్పుడు ఇక్కడ గుండిచ టెంపుల్ కాడికి వచ్చేసినాయి, అప్పుడే వచ్చినాయి. అండ్ మేము కూడా వెళ్ళి రథాలు చూడడం అని డౌట్లో అనిపించింది. ఆ జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు దయతోని దగ్గర దాకా వెళ్ళి మంచిగా చూసుకున్నాను అండి. నాకు అయితే మాటల్లో చెప్పరాదు, నాకు అదేంది హ్యాపీనెస్ చెప్పరాదు. ఆ టైంలో నాకు మాటలు కూడా రాలే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఎక్కడైనా ఆడ గొంతు మొత్తం జై జగన్నాథ్ ఒక్కటే ఉంటుంది. అంత హ్యాపీనెస్ అండి. రథాలు అట్లా వచ్చినాయి. మనం చూద్దామని ఉండే రథయాత్ర ఇద్దామని, కానీ దేవుడి దయతో నెక్స్ట్ రోజు అన్నా చూసిన. మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది, బలరాముడు ఉంటాడు అక్కడ. అండ్ బ్లాక్ కలర్ ఉందా, అలా సుభద్ర ఉంటుంది. అండ్ లాస్ట్ ఎల్లో కలర్ ఉందా, ఇక్కడనే జగన్నాథుడు, శ్రీకృష్ణుడు. మీకు మాటలో చెప్పరన్న అనుభూతి, అంత హ్యాపీనెస్ అండి. జగన్నాథ్ రథయాత్ర రోజు ఆ రథాన్ని ఎక్కుదామని ఒక కోరిక ఉండండి, కానీ అది తీరలే. కానీ నెక్స్ట్ రోజు దగ్గర దాకా చూసిన, ఎందుకంటే గుండెచ టెంపుల్ అదే నా అనుభూతి చెప్తానండి. దగ్గర దాకా పోయి విగ్రహాలు చూసిన. అండ్ ఇక్కడనే నేను కాజా తీసుకున్నాండి. ఇక మన ఒడిశా అత్తే పూరి జగన్నాథ్ మెయిన్గా ప్రసాదం పెట్టేది కాజా అండి. అందుకని నేను కూడా ఒక 1/2 kg అట్లా కాజా తీసుకున్నా. మీరు కూడా వెళ్తే కాజా తప్పకుండా తీసుకోండి. ఇక్కడ స్వీట్స్ కూడా ఫేమస్, చెన్నపోడా ఉన్న కాజా, రసగుల్లా అండ్ ఈ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి మెయిన్గా ఇక్కడ. పూరికి ఫేమస్ కాజా, అండ్ కాజా తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడతో పూరి టెంపుల్కి బాయ్ బాయ్. అండ్ ఇదే రథయాత్ర. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ బరంపూర్లో కలుద్దాం.